నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏం చేశారు ఏంటనే విషయం గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ షాక్ గురి చేసేలా ఉన్నాయి. అసలు ఏంటి అంటే, మీడియా ప్రతినిధులు ఏమడిగారంటే, మీరు సభకు వెళ్ళరా, సభకు వెళ్ళకపోతే ఇలా అయ్యన్న పాత్రుడు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. దానికి తగ్గట్టు ఈయన సమాధానం చెప్పారు. మేడం, ఏమని చెప్పిండొచ్చు అంటారు? అంటే అతి తెలివి చూపించారు అనుకునే ఆయన, అంటే నేను అక్రమంగా సంపాదించానని మాట బయట పెట్టాడు. నీకు అర్థమైందా? ఇక్కడ ఎవరు అడుగు తింటలేదు, అంత అంటే డబ్బులు లేకుండా ఎవడు లేడు, మీరు జీతం ఇవ్వకపోయినా వచ్చిన నష్టం లేదు అన్నాడంటే ఇది ప్రజలు గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు మీరు ఆ రోజు మీ స్థితి ఏంటి, ఈరోజు మీ స్థితి ఏంటి, ఆ రోజు ఎలా మాట్లాడారు, ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు, ఇది చాలా ముఖ్యం. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సోషల్ మీడియా. ఎందుకంటే ఇక్కడ ఎవరు డబ్బులు లేకుండా లేరు, మీ జీతం మీదే మేము బతకట్లేదు అన్నారంటే ఎంత అహంకారం అది. అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి, వీళ్ళని గెలిపించకూడదు. మీరు అప్పుడు ఏం చేస్తుండాలి, మీరు గెలవగానే మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, జగన్ అనే నేను అని చెప్తావు కదా, జగన్ అనే నేను అని చెప్పాక నేను ఈ జీతాన్ని నేను తీసుకోబోవట్లేదు, నాకు అవసరం లేదు, నేను ప్రజాసేవకి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని మీరు మీతో పాటు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చెప్పు ఉండాల్సింది. అంత అహంకారం పనికిరాదు మనిషికి. అంటే మీరు జీతం కోసం వస్తున్నారా ఒకటి, రెండోది మీరు పని చేయట్లేదు, పని చేయకుండా రూపాయి తినే అర్హత మీకు లేదు. ఏమంటే ఇవాళ మనం ఇంట్లో పని చేయకుండా మనం అన్నం తింటామా? అరుగుతుంది అది. మన ఒకరోజు బద్ధకంగా ఉంటే కూడా మనం ఏమనుకుంటాం, అయ్యో ఏంటి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసేసాము, అన్నం తినబుద్ధి కాదు మీకు. అంటే మనిషి ఎప్పుడూ కూడా మనం కష్టపడి పని చేశాకే తిండి తినాలైతే మనకు అర్హత లేదు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తక్కువ తిను ఎక్కువ పని చేయి అంటారు. ఆ సూత్రం మనం ఎప్పుడూ పాటిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, నాకు ఎందుకు మీరు అపోజిషన్ లీడరుగా నన్ను గుర్తించరు, మీ పార్టీలన్నీ కలిసే ఉన్నాయి కదా, వేరే పార్టీ లేదు కదా అంటే రూల్స్ పక్కన పెట్టి ఇచ్చేస్తారా? అంటే మీరు మాట్లాడితే చెల్లుతుంది, ఒక్క 5గురిని ఇటు లాగేస్తామంటే మీ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. మరి అదెందుకు మర్చిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి? అంటే నీకైతే ఒక అహంకారం, ఎదరవాళ్ళు రూల్స్ పాటిస్తే రూల్స్ పాటించకూడదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్లో స్వార్థం తప్ప మరొకటి కనిపించట్లే. అంటే లేకపోతే ఆయన రాడు, ఆయన చెప్పేస్తున్నాడు కరాఖండిగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎమ్మెల్యేలు కొత్తగా ఎంపికైన 6 ఎంతమందో ఉన్నారు కదా, వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మేము ఖచ్చితంగా వెళ్తాము అసెంబ్లీకి, మాకు జీతాలు కూడా అవసరం, మేము ప్రజల కోసం మేము ఎన్నుకోబడ్డాం కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్తాము, మా జీతం మేము గర్వంగా ధైర్యంగా మేము తీసుకుంటాము, మేము మా పని మేము సక్రమంగా నిర్వర్తించామని, మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని పార్టీని సస్పెండ్ చేయండి అని చెప్పాలి. ఆ ధైర్యం రావాలి. ఆ ధైర్యం ఉందంటారా వాళ్ళకి? మేడం, తెలియదు మనకి. ఇప్పుడు వాళ్ళకి ఏ లాలూచీలు లేకపోతే ఆ మాట అనగలరు. జగన్మోహన్ రెడ్డితో లాలూచి ఉంటేనే కష్టం, కానీ అది మనకు తెలియదు అది కూడా. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత అహంకారంతో ఉన్నాడు అంటే, మీరు నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే, అంటే ఎవరు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పిన దానికి ఆయన అంత అహంకారంతో సమాధానం ఇచ్చాడు. అందుకని ప్రజలు ఇది గుర్తుపెట్టుకుని, ఇంకేముంది 2.0 పాదయాత్ర అన్నాడు. అందరూ ఏమనుకున్నారు, ఓహో ఈ సోమవారం నుంచి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి బయలుదేరతాడేమో అనుకున్నారు. కానీ ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, 7:30 తర్వాత మొదలు పెడతా అన్నాడు. 7:30 తర్వాత ఆయన పాదయాత్రకు వస్తే మీరందరూ నిలదీయండి, అతన్ని అసలు మీ నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వకండి, పాదయాత్ర చేయనివ్వకండి. ఎందుకంటే పని చెయ్యని వ్యక్తికి ప్రజల్ని కలిసే అర్హత లేదు, అది మనం చెప్తున్నాం. ఇవాళ నువ్వు సక్రమంగా అసెంబ్లీకి వెళ్ళి నీ పని నువ్వు చెయ్యనప్పుడు ప్రజల పక్షాన నిలబడి, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి మంచి చెడులు మాట్లాడినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు గో అండ్ ఆస్క్ ఎనీథింగ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మాత్రం ఇలాంటి శిక్ష వేయాలని
నేను ఖచ్చితంగా కోరుతున్నాను. అసెంబ్లీ సమావేశాలు దగ్గరలోనే ఉన్నాయి మేడం, త్వరలోనే పెట్టబోతున్నారు. ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే మాత్రం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా అయితే కనపడడం లేదు. ఒకవేళ బై ఛాన్స్ 1% అవకాశం ఉండొచ్చేమో కానీ ఒకవేళ అసెంబ్లీకి హాజరు అవ్వకపోతే ఆ 11 ఎమ్మెల్యేల పైన, అంటే ఎవరైతే హాజరు అవ్వరో ఆ ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే 60 పని దినాలలో ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఇక పాదయాత్ర క్యాన్సిల్ అయినట్టే కదా మేడం. అది మనకు ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దొంగతనంగా సంతకాలు పెట్టేసి 5 నిమిషాలు సభలో ఉండి వెళ్ళిపోకండి. ఎందుకంటే మీకు జీతాలు అక్కర్లేదన్నారు కదా, మీకు అంత గతి లేకుండా లేవన్నారు కదా. సిగ్గుంటే మీరు వచ్చి సంతకం పెట్టకండి, దొంగతనంగా అస్సలు పెట్టకండి. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే సంతకం పెట్టి వచ్చి అసెంబ్లీలో కూర్చుని మీరు మొత్తం అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు మీరు కూర్చోగలిగితే రండి. లేకపోతే వచ్చి సంతకం పెట్టేస్తే అయ్యన్న పాత్రుడు గారికి మనం చెప్పేది ఏంటంటే, అంటే ప్రజల తరఫున మీరు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయండి, వాళ్ళకు చిల్లి గవ్వ రాకుండా చేయండి అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేస్తాడా, ఏం చేస్తాడో అప్పుడు చూద్దాం. సో ఏదేమైనా సరే నిన్న మీడియా సమావేశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారాయి. మరి దీన్ని బట్టి ఎన్నో పరమార్థాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.